ఎస్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం యూపీలోని ఒక బ్యాంక్ క్యాషియర్ తన చేతి వాటం చూపించారు. కస్టమర్స్ ఇస్తున్న అమౌంట్ లో నుంచి కొంత తీసి పక్కకు దాచేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. సో కస్టమర్ డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత అసలు భాగోతం బయటపడింది. కస్టమర్ నుంచి సొమ్ము కాజేయాలని క్యాషియర్ ప్రయత్నించిన వీడియోనే మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అకౌంట్ లో డిపాజిట్ చేసేందుకు ఒక కస్టమర్ బ్యాంక్ కి నగదుతో వచ్చాడు. అయితే ఆ నగదును అంతా తీసుకెళ్లి క్యాషియర్ కి ఇచ్చి ఆ మొత్తాన్ని కూడా నేను డిపాజిట్ చేయాలనుకుంటున్నాను అని కూడా తెలియజేశాడు. అయితే ఆ డబ్బును తీసుకున్న క్యాషియర్ కొంత మొత్తాన్ని పక్కకు పెట్టి దాచేశాడు. ఆ వైనాన్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏ విధంగా అయితే తను ఆ లెఫ్ట్ హ్యాండ్ తో క్యాలిక్యులేటర్ కింద కొంచెం అమౌంట్ ని పక్కన పెట్టేస్తున్నాడు, దాన్నే మనం చూస్తున్నాం. ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకి ఫిర్యాదు చేసిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయం. ఇక అమౌంట్ తక్కువగా ఉందని ఆ కస్టమర్ కి చెప్పాడు ఈ క్యాషియర్. దీంతో అనుమానం వచ్చిన కస్టమర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ యొక్క దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయడంతో అసలు తతంగం అంతా బయటకు వచ్చింది. ఇక క్యాషియర్ ని సస్పెండ్ చేసిన బ్యాంక్ యాజమాన్యం అతనిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా హెడ్ ఆఫీస్ కి ఇప్పటికే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. యూపీలోని మహోబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. తరచుగా మనం అకౌంట్లో కొంతమంది మనీ అకౌంట్లో డిపాజిట్ చేయాలంటే క్యాష్ని తీసుకుని వెళ్ళి ఇలాగే బ్యాంక్లో డిపాజిట్ చేస్తూ ఉంటాము. ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఇటువంటివి ఘటనలు నెలకొంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న ఏదైతే బ్యాంకుకి సంబంధించిన సదరు క్యాషియర్ ఉన్నారో అతను చేతి వాటం ప్రదర్శించాలని ప్రయత్నించాడు. అందులో భాగంగా పోలీసుల దర్యాప్తులో దొరికిపోయాడు. ఇప్పుడు అనవసరంగా చేశానని బాధపడుతున్న తీరు కూడా తెరపైకి వచ్చింది. చేతివాటం ప్రదర్శించాల్సిన బ్యాంక్ క్యాషియర్ కి సంబంధించిన వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కస్టమర్ కొంత అమౌంట్ ని తీసుకుని వచ్చి తన బ్యాంక్ లో డిపాజిట్ చేయాలని కోరిన నేపథ్యంలో దాన్ని కాజేయాలనే దురుద్దేశం పుట్టింది ఈ క్యాషియర్ కి. ఇక వెంటనే ఆ క్యాష్ ని ఏదైతే తీసుకుని అక్కడున్న క్యాష్ కౌంటింగ్ మిషన్ లో పెట్టాడు. కొంత సొమ్మును మాత్రం తీసి చాకచక్యంగా పక్కకు పెట్టేశాడు ముందు. దాని తర్వాత దాన్ని తీసి ఎవరికి కనిపించకుండా క్యాలిక్యులేటర్ కింద పెట్టేశాడు. అయితే ఇదంతా కూడా ఎవరూ గమనించలేదు. ఒకవేళ అక్కడ సీసీటీవీ ఫుటేజ్, ఒకవేళ సీసీ కెమెరా కూడా లేకపోయి ఉంటే ఖచ్చితంగా అతని పైకి వచ్చేది కాదు నింద. ఎందుకంటే అతను ఆ విధంగా అంత చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం చేశాడని చెప్పుకోవచ్చు. అయితే ఎంత అయితే కస్టమర్ ఇచ్చిన అమౌంట్ ఉంటుందో అందులో కాస్త డబ్బు తగ్గింది అని చెప్పి రిటర్న్ కస్టమర్కే చెప్పాడు. కస్టమర్ వెంటనే డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడున్న బ్యాంకుకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఇంకా పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించినప్పుడు తెలిసింది బ్యాంక్ క్యాషియరే ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. ఈ చేతివాటం చూపించాలి అని, ఈ చేతివాటం ప్రదర్శించాలని ప్రయత్నించాడని కూడా అర్థమైంది. ఇంకా వెంటనే అతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా అతన్ని జాబ్ నుంచి తీసేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. టెర్మినేట్ చేయాలంటూ హెడ్ ఆఫీస్ కి అక్కడున్న యాజమాన్యం ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. యూపీలోని మహోబాద్ జిల్లాలో ఇటువంటి ఘటన నెలకొందని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా మీరు బ్యాంకుకు వెళ్తే కనుక ఖచ్చితంగా బ్యాంక్ అధికారులు ఎందుకు ఇలా చేస్తారు, బ్యాంక్ క్యాషియర్ ఎందుకు ఇలా చేస్తాడు, ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా, సీసీటీవీ ఉంది కదా మన వెనుక, సో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదని మాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు, ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఒక పక్కన సీసీ కెమెరా ఉంది, అక్కడ దొరికిపోతే కఠిన చర్యలు ఉంటాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే జాబ్ పోయే అవకాశం ఉంది, టెర్మినేట్ చేసే అవకాశం ఉందని కూడా తెలిసి మరి ఈ క్యాషియర్ తన చేతి వాటం ప్రదర్శించాడు అని చెప్పుకోవచ్చు. కస్టమర్ చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. లేదంటే కస్టమర్ నేను నిజంగానే ఆ అమౌంట్ లోంచి కొంత వాడాను, లేదంటే అమౌంట్ ఎక్కడైనా మర్చిపోయాను అని తను సరే ఓకే అనేసుకుని ఉంటే ఇది బయటకు వచ్చేది కాదు, ఈ ఘటన తెరపైకి వచ్చేది కాదు. అకౌంట్ లో డిపాజిట్ చేయడానికి వచ్చిన కస్టమర్ నుంచే క్యాషియర్ అమౌంట్ ని కాజేయాలని ప్రయత్నించాడు. ఇటువంటి ఘటన యూపీలో నెలకొందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. సీసీటీవీ ఫుటేజ్ ఉంది మన దగ్గర, దాన్ని ఒకసారి చూద్దాం. अरे हाँ भैया वो पैसे वही है, एक नोट जो है एक नोट है, देखो किलो डाल के पास वो रखेंगे और उठाओ हम किलो डाल के पास करना। अरे हाँ भैया वो पैसे वही है, एक नोट जो है एक नोट है, देखो किलो डाल के पास वो रखेंगे और उठाओ हम। अरे हाँ भैया वो पैसे वही है, एक नोट जो है एक नोट है, देखो किलो डाल के पास वो रखेंगे और उठाओ हम किलो डाल के पास करना।
अरे हाँ भैया वो पैसे वही है, एक नोट जो है एक नोट है वो देखो एक మనం చూసాం కదా, అంత కకృతి పడి తీసుకున్న అవి కేవలం 100 రూపాయల నోట్లు మాత్రమే. అసలు ఆ 100 రూపాయల నోట్లను కూడా తీయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇన్నాళ్ళు నువ్వు అక్కడ పనిచేస్తున్న క్రెడిబిలిటీ మొత్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఈ క్యాషియర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రధానంగా మనం డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, డబ్బులు దాచుకోవాలన్నా ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరు ఎక్కడ చూసిన దొంగతనాలు, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినా కానీ దొంగలు వచ్చి ఏ విధంగా అయితే అపహరించుకుని వెళ్తున్నారు ఘటన చూస్తూనే ఉన్నాం. సో అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటే సేఫ్ సైడ్ అని చెప్పి మనం భావిస్తాం. అటువంటి బ్యాంకుకి వెళ్ళిన, బ్యాంకులో సంబంధించిన బ్రాంచ్కి వెళ్ళిన కస్టమర్కి ఇటువంటి చేదు అనుభవం ఎదురైందంటే మనం తెలుసుకోవాలి. ఇక ఈ కస్టమర్కి సంబంధించి ఆ క్యాషియర్ ఎవరైతే ఎంత సాకసక్యంగా డబ్బుని, నగదుని కాజేయాలని ప్రయత్నించాడో ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవడంతో పోలీసులు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ వ్యక్తిని, ఈ క్యాషియర్గా పనిచేసిన వ్యక్తిని టెర్మినేట్ చేస్తారా? మరి బ్యాంక్ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? అండ్ ప్రధానంగా పోలీసులు ఇతనికి ఎటువంటి శిక్ష విధిస్తారో అనేది తెలియాల్సిందే. देखो एक किलो डाई के पास वो रखेंगे और उठाओ हम किलो डाई के पास करेंगे देखो वो पैसे अरे हाँ भैया वो पैसे वही है, एक नोट जो है एक नोट है वो देखो एक किलो डाई के पास वो रखेंगे और उठाओ हम किलो डाई के पास